హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఈరోజు మీరందరూ శ్రీలంకలోని కొన్ని ప్లేసెస్ ఈ వీడియో ద్వారా చూడబోతున్నారు. సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? వీడియోలోకి వెళ్ళి కొత్త కొత్త ప్లేస్లు అంటే చూసేద్దాం. నేను ఇంకా ఫుల్గా రెడీ అయిపోయి ఎయిర్పోర్ట్కి వచ్చేసాను. ఎందుకంటే మనం వెళ్ళేది ఫ్లైట్లోనే కాబట్టి. చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఫ్లైట్ వెళ్తుంటే చూడడమే తప్ప దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి బస్ టికెట్ పట్టుకోవడం తప్ప ఫ్లైట్ టికెట్ పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. సో చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఫ్లైట్ టికెట్స్ చూడగానే. ఇంకా ఫ్లైట్కి టైం ఉందిగా అని చెప్పేసి ఏదైనా తిందామని వెళ్ళాం. అక్కడ వడ అండ్ గుంత పొంగనాలు, ఒక బాయిల్డ్ ఎగ్, అలా కొన్ని ఐటమ్స్ తీసుకొని తినేసాం. తిని వచ్చేసేటప్పటికి ఫ్లైట్ టైం అయిపోయింది. సో ఇదే మనం ఎక్కబోయే ఫ్లైట్. ఇంకా లేట్ చేసేయడం ఎందుకు, వెళ్ళి ఎక్కేద్దాం పదండి. ఫ్లైట్ ఎక్కగానే మనకైతే విండో సీట్ వచ్చేసింది. సో విండో ఓపెన్ చేయగానే వ్యూ ఎలా ఉందో చూసేద్దాం రండి. అబ్బా, విండోలో నుంచి వ్యూ ఎంత బాగుందో కదా. చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు, ఏదో పాల సముద్రం చూసినట్టుగా ఉంది. అలా వెళ్తుంటే ఈ మేఘాల్లో ఏదో కైలాసంలో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడ్డానికి ఎంత బాగుందో కదా. ఇంతలోనే మన ఫుడ్ కూడా వచ్చేసింది. మన ఫుడ్లో ఏం ఐటమ్స్ ఉన్నాయంటే నూడిల్స్ అండ్ అలాగే రోస్టెడ్ కాజూస్ అండ్ రస్క్లు, అలాగే వాటితో పాటు సలాడ్స్ కూడా వచ్చాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. ఫుడ్ తినేసి అలా కాసేపు కూర్చున్నామో లేదో శ్రీలంక ఎయిర్పోర్ట్ వచ్చేసింది. అంతే, ఎయిర్పోర్ట్లో దిగేసి మన లగేజ్ అన్ని కలెక్ట్ చేసేసుకొని ఒక మంచి హోటల్ రూమ్కి వెళ్ళిపోయాం. ఇదే మనం స్టే చేయబోయే హోటల్ రూమ్. చూడటానికి అయితే చాలా క్లీన్గా అనిపించింది. సరే బాల్కనీ దగ్గర ఎలా ఉందో చూద్దామని వెళ్ళాం. అంతే, బాల్కనీ డోర్ ఓపెన్ చేసామో లేదో ఇంత మంచి లొకేషన్ మాకు కనిపించింది. ఆ చక్కటి బీచ్, ఆ ప్రశాంతమైన వాతావరణం. కాస్త ఫ్రెష్ అప్ అయి శ్రీలంక సిటీ ఎలా ఉందో చూద్దామని బయటకు వచ్చాం. చూడటానికి చాలా అందమైన రోడ్లు, ఈ బిల్డింగ్ చూస్తే చాలా అందంగా ముచ్చటగా అనిపించాయి. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఈ బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్కి మధ్యలో ఆ వే చూడండి, ఓ బ్రిడ్జ్ లాగా భలేగా కన్స్ట్రక్ట్ చేశారు. కాసేపు అలా సిటీ అంతా తిరిగేసి సిగిరియా వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఇది సిగిరియా లేదా సింహగిరి అని కూడా అంటారంట. ఇదొక లయన్ రాక్. శ్రీలంకలోని మధ్య ప్రాంతంలోని ఉత్తర మాతాలే జిల్లాలో దంబులా పట్టణానికి సమీపంలో ఉన్న ఒక పురాతన రాతికోట. దీని స్పెషాలిటీ వచ్చేసి ఇది చారిత్రక పురావస్తు ప్రాముఖ్యత గల ఒక గొప్ప ప్రదేశం. దాదాపు 180 మీటర్లు అంటే 590 అడుగుల ఎత్తులో ఉన్న ఒక భారీ శిలతో కూడి ఉంది. దీని యొక్క హిస్టరీ చూసుకుంటే గనక ప్రాచీన శ్రీలంక గ్రంథం కులవంశం ప్రకారం కశ్యపరాజు క్రీస్తు శకం 477 నుంచి 495 మధ్య తన కొత్త రాజధాని కోసం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నాడంట. మీరు శ్రీలంక వస్తే ఖచ్చితంగా ఈ వ్యూ పాయింట్ని చూసి తీరాల్సిందే. ఇక్కడ ఈ డ్యాన్స్ ఏంటి అని చూస్తున్నారా? మేము కూడా అలా చూసి అక్కడ ఉన్నవారిని అడిగితే శ్రీలంక ట్రెడిషనల్ డ్యాన్స్ అని చెప్పారు. ఏమో నాకైతే నమ్మబుద్ధి కాలేదు, మేబీ కావచ్చు. మీకేమైనా తెలిస్తే ఒకసారి కామెంట్ చేసేయండి. ఇక్కడ కాసేపు ఉండి అలా ఒక టెంపుల్కి వెళ్దామని వెళ్ళాం. ఇప్పుడు మనం ఈ చిత్రంలో చూస్తుంది శ్రీలంకలోని ఖాండీలో ఉన్న శ్రీ దళద మాలిగావ లోపలి భాగాన్ని అన్నారు. దీనిని పవిత్ర దంత అవశేషాల ఆలయంగా కూడా పిలుస్తారు. ఈ బౌద్ధ దేవాలయం బుద్ధుని దంతం యొక్క అవశేషాలను కలిగి ఉండటం వల్ల ఇలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ చరిత్ర, సంస్కృతి, వాస్తుశిల్పం మరియు నిర్మలమైన అందాల సమ్మేళనం ప్రపంచవ్యాప్తంగా యాత్రికులను మరియు సందర్శకులను ఆకర్షిస్తుంది. అందుకే ఖచ్చితంగా ఓసారి మనం శ్రీలంకలో చూడదగ్గ ప్రదేశంగా ఇది నిలిచింది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లైట్గా చాకోస్ అండ్ బ్రెడ్తో కాస్త బ్రేక్ఫాస్ట్ కానిచ్చి నెక్స్ట్ ఏమైనా వ్యూ పాయింట్స్ ఉన్నాయేమో చూడటానికి అనేసి వెళ్ళాం. మనం ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్నది శ్రీలంకలోని ఒక ముఖ్యమైన బౌద్ధ ప్రదేశమైన దంబుల్లా గుహ ఆలయాన్ని. దీనిని దంబుల్లా స్వర్ణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం మధ్య శ్రీలంకలోని దంబుల్లాలో 160 మీటర్ల ఎత్తైన రాతిపై ఉంది మరియు దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా పిలుస్తున్నారు. ఈ గుహలో 150కి పైగా బుద్ధుని విగ్రహాలు, పురాతన రాజుల మరియు విష్ణువు వంటి దేవతల విగ్రహాలు ఉన్నాయని మరియు పెద్ద ప్రాంతాన్ని కప్పి ఉంచే విస్తృతమైన చిత్రాలు ఉన్నాయి. దంబుల్లా గుహ ఆలయం 2 సహస్రాబ్దాలకు పైగా తీర్థయాత్ర స్థలంగా సేవలు అందిస్తుంది మరియు ఇది దీర్ఘకాల సంప్రదాయాలు మరియు ఆచారాలకు ప్రసిద్ధి చెందిన సజీవ బౌద్ధ ప్రదేశం. అలా చూస్తూ చూస్తూ మనం ఇంకో ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడ చూస్తుంది ఏంటనుకుంటున్నారా? హనుమంతుడు మొట్టమొదటగా సీతాదేవిని వెతుక్కుంటూ లంకకు వచ్చినప్పుడు తను ఇక్కడే అడుగుపెట్టాడంట. ఈ ప్రదేశం హిందూ ఇతిహాసం రామాయణం ప్రస్తావించబడిన అశోక వాటిక అని నమ్ముతారు. ఇక్కడ సీతను రావణుడు బందీగా ఉంచాడు. ఇది భక్తులకు ఓ ముఖ్యమైన తీర్థయాత్ర స్థలం మరియు రామాయణ కథలోని దాని సంబంధానికి ప్రసిద్ధి చెందింది.
సీత తన భర్త రాముడి కోసం ఇక్కడ ప్రతిరోజు ప్రార్థించేదని నమ్మకం కూడా ఉంది. ఈ ఆలయం పచ్చదనం మరియు వాగుల మధ్య ఉంది. ఇది ప్రశాంత వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రాంతాన్ని సీత ఏలియా అని కూడా పిలుస్తున్నారు. ఈ టవర్ శ్రీలంకలోని కొలంబోలో ఓ ప్రముఖ ల్యాండ్ మార్క్ అయిన కొలంబో లోటస్ టవర్ లేదా నేలం కులునా అని కూడా పిలువబడే లోటస్ టవర్ను సూచిస్తుంది. ఈ టవర్ రూపకల్పన శ్రీలంక సంస్కృతిలో స్వచ్ఛతకు చిహ్నంగా ఉన్న తామర పువ్వు నుండి ప్రేరణ పొందింది. ఈ ప్లేస్ నుంచి అలా బస్సులో వెళ్తుంటే దారి మధ్యలో ఎలిఫెంట్ కనిపించింది. కాసేపు ఆపుతాడేమో అనుకున్నాం, కానీ అదేంటో అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకో కొత్త ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడ మనం చూస్తుంది శ్రీలంక కొలంబోలోని గంగారామాయ ఆలయాన్ని. ఇది విభిన్న నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందిన ఒక ప్రముఖ బౌద్ధ దేవాలయం. ఈ చిత్రంలో ప్రముఖంగా బంగారు బుద్ధ విగ్రహం ఉంది. ఆలయ సముదాయంలోని అనేక మంది గౌరవనీయమైన వ్యక్తులలో ఒకటి కావచ్చు. అన్నీ చూసేసిన తర్వాత రూమ్కి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. అలా రూమ్ బయటికి చూస్తే కింద స్విమ్మింగ్ పూల్లో చాలామంది ఎంజాయ్ చేస్తూ కనిపించారు. మాకు కూడా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయాలి అనిపించింది. ఇది మా శ్రీలంక ట్రిప్. మీకు కూడా ఈ శ్రీలంక ట్రిప్ నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు వెళ్తే ఇక్కడ ఉన్న ఈ ప్లేసెస్ అన్నీ ఒకసారి విజిట్ అవ్వండి, చాలా బాగుంటాయి. మా ఈ శ్రీలంక వీడియో మీకు కాస్త అయినా యూస్ఫుల్ అవుతుందని నమ్ముతూ బాయ్.